హలో అండి అందరికీ. మేము అనుకోకుండా ఉజ్జయిని దర్శించుకోవడానికి ఎలా వెళ్ళామనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. నేను అసలు ఉజ్జయిని దర్శించుకోవాలి, ఉజ్జయిని భూపాలి దగ్గర అని కూడా మాకు తెలియదు. అసలు ఉజ్జయిని ఎప్పుడైనా వెళ్ళాలని కూడా అనుకోలేదనమాట. కోయంబత్తూరు ఇంక వెళ్ళాలనుకున్నాము, అంటే చాలా వీడియోస్లో వస్తుంటుంది కదా, అలా చూసేనా. తిరుమల అయితే ఎవ్రీ ఇయర్ కూడా చాలాసార్లు వెళ్తాము, కానీ ఉజ్జయిని అనేది అయితే మాకు అసలు ఆలోచనే లేదు. కాకపోతే మనం దేవుడు మనకి దర్శించుకోవాలని ప్రాప్తం ఉన్నప్పుడు ఖచ్చితంగా దర్శించుకుంటాం కదా. మేము భూపాలు వెళ్తున్నామని తెలిసిన తర్వాత కూడా భూపాలకి ఉజ్జయిని 200 కిలోమీటర్లే, కానీ అంత ఆలోచన లేదు కనుక అది మేము చెక్ చేసుకోలేదు. తీరాని రైల్వే స్టేషన్కి వెళ్ళాక అక్కడ వేరే వాళ్ళు ఇద్దరు దంపతులు వస్తున్నారన్నమాట. వాళ్ళ అమ్మాయి దగ్గరికి రామగుండం మీద వస్తున్నారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఉజ్జయిని అయితే మహాకాళేశ్వర ఆలయం అక్కడ దగ్గరలో ఉంటుందమ్మా, తప్పనిసరిగా దర్శించుకో, చాలా మంచిది అని అనేసి. అప్పటి వరకు నేను అసలు అనుకోలేదు. ఓకే, ఇంకా దేవుడే మనకి చెప్పించాడు అనుకున్నాను. తర్వాత నాకు అంతకుముందు ఎప్పుడో జంగారెడ్డిగూడెం వెళ్తున్నప్పుడు బస్సులో ఒక పెద్ద ఆయన కూడా ఉజ్జయిని ఎప్పుడైనా దర్శించుకోండి అమ్మా, ఇన్ని టెంపుల్స్ తిరుగుతున్నారు కదా అని చెప్పారన్నమాట. అప్పుడు వెంటనే అది గుర్తొచ్చింది. ఇంకా నేను భూపాల్ వెళ్ళగానే మా ఆయన చెప్తే ఆ నెక్స్ట్ డే ఆయన ఖాళీ వర్క్ లేదనేసి ఇంకా ఉజ్జయిని అయితే వెళ్ళాము. మేము ఎక్కిన బస్సు అయితే చాలా దగ్గర ఆగి వెళ్ళిందనమాట. అసలు డైరెక్ట్ బస్సు కూడా కాదు, ఒక ఊరు వెళ్ళాక అక్కడి నుంచి అది ఇండోర్ వెళ్ళిపోతుందట. అందుకని వేరే బస్సు, మినీ బస్సు ఎక్కించి వాళ్ళే పంపించారు. మేమేమనుకున్నామంటే 200 కిలోమీటర్స్ కదా, ఉదయాన 7కి అలా మేము భూపాల్లో బస్సు ఎక్కాము. ఒక 12కి అలాగా ఉజ్జయిని రీచ్ అయిపోతాము, దర్శనం చేసుకొని తొందరగా వచ్చేవచ్చు అనుకున్నాము. ఇంకా అలా కాకుండా బస్సులో వెళ్ళేటప్పుడు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్లోట ఉజ్జయిని ఒకటి, ఇంకా ఓంకారేశ్వర అదొక ఆలయం ఉందంట. అది కూడా ఓం ఆకారంలో ఉంటుందట. అదేంటంటే ఉజ్జయినికి 200 కిలోమీటర్ల దూరంలో ఉందంట. ఆ విషయం మాకు ముందు తెలిసిన ఒక ప్లాన్డ్గా ఉజ్జయినిలో రూమ్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి 200 కిలోమీటర్లు కనుక ఆ క్షేత్రం కూడా దర్శించుకొని వెంటనే వచ్చి ఉజ్జయినిలో స్టే చేసి తర్వాత రోజు భూపాలు వచ్చేదాము. కాకపోతే మాకు ఒక ప్లాను పర్ఫెక్షన్ లేదు కనుక ఇలా అయ్యిందనమాట. మీరు మాత్రం అలా చేయకండి. మీరు వెళ్ళేటప్పుడు అయితే ఉజ్జయిని దర్శించుకోండి, ఆ ఓంకారేశ్వర క్షేత్రం కూడా దర్శించుకోండి. అందుకని ఇది క్లియర్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మాకు ఉజ్జయినిలో దర్శనం చాలా బాగా జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ లోపలికి వెళ్తే ఇక్కడ ఏదో క్యూ లైన్ కాల అనుకున్నాను, కాకపోతే అక్కడ చెకింగ్ చేస్తున్నారు. దానికంటే ముందు కూడా మన మొబైల్ ఇచ్చేసి వచ్చేసినా బెస్ట్, టైం సేవ్ అవుతుంది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఈ కట్టడం అంతా ఎలా ఉందంటే కాశీలాగా ఉందనేసి మా ఆయన చెప్పారు. ఎందుకంటే ఈయన కాశీ వెళ్ళారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాశీ కట్టడంలా ఉందన్నారు. ఇంకా ఈ దర్శనం అయిన వెంటనే మేము అప్పటికే బస్ చాలా లేట్ అయిందని చెప్పాను కదా, అందుకనేసి మేము ఇంకా వెయిట్ చేయకుండా ఇక్కడే మనకి కాలభైరవ స్వామి గుడి కూడా ఉంది కదా, ఇంకా ఆ గుడికి వెళ్ళిపోదాం అనేసి వెంటనే వెళ్ళిపోయాము. కానీ చూడడానికి మాత్రం టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా వీడియో తీయకూడదు, తీస్తే రిస్ట్రిక్ట్ చేస్తారేమో అనుకుని భయంగా నేనైతే అలా షూట్ చేశాను ఈ వీడియో అయితే. మీరు ఎవరైనా ఉజ్జయిని దర్శించుకోవాలని వెళ్తే మాత్రం ఓంకారేశ్వర క్షేత్రం కూడా దర్శించుకోండి. నేను నార్మల్గా చూసాను అంతేనే, అదే ఫోన్లో చూడడమే, లైవ్లో వెళ్ళడానికి అయితే మాకు కుదరలేదు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. ఇంకా కాలభైరవాన్ని దర్శించుకోవడం అయితే అక్కడైతే మాకు ఇంకా చాలా టైం పట్టింది. నెక్స్ట్ వీడియో అయితే షార్ట్లో కాలభైరవ స్వామి ఆలయం అయితే పెడతాను. మీకు కనుక నా వీడియో నచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్.